హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఫర్టైల్ అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా డాక్టర్లు ఈ ఫర్టైల్ టాబ్లెట్ని ఎవరైతే సంతాన సమస్యతో బాధపడుతూ ఉంటారో వారిలో రాస్తూ ఉంటారు. ఎవరైతే పిల్లల కోసం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటారో చూడండి, అటువంటి వారిలో ఈ టాబ్లెట్ రాస్తుంటారు అనమాట. ఓకేనా? సో మనం ఈరోజు మరి ఈ ఫర్టైల్ టాబ్లెట్లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, దాని డోసు, దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని బెనిఫిట్స్, ఇట్లా మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ టాపిక్లో వెళ్ళే ముందు మరి మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఎటువంటి డబ్బులు అవసరం ఉండదు. ఓకేనా? రైట్, ఇక మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, టాపిక్కి వెళ్ళిపోతే జనరల్గా అసలు మహిళల్లో ఈ సంతాన సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, ఆ తర్వాత గర్భాశయం సరిగ్గా ఉండకపోవడం కావచ్చు. ఓకే, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వదు, అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా సరే ఎగ్ పెద్దది కాలేదంటారు కొంతమంది. మీరు అబ్జర్వ్ చేసే డాక్టర్లు ఎగ్ పెద్దగా లేదండి, ఎగ్ చిన్నగా ఉంది, క్వాలిటీ ఎగ్ లేదని చెప్తూ ఉంటారు. అటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే కొద్దిమందికి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కూడా ఒక సమస్య అనమాట. ఓకేనండి, ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఇంకా వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో రాదు కదా. సో అందుకని డాక్టర్లు ఏం చేస్తుంటారంటే ఎవరికైతే ఎగ్ రిలీజ్ అవ్వదో అలాంటి సమస్య ఉన్న వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకు ఇలా అంటే ఫర్టిల్ టాబ్లెట్ రాస్తుంటారండి. మరి ఫర్టిల్ టాబ్లెట్ తీసుకుంటే కనుక ముఖ్యంగా ఉండే డ్రగ్ వచ్చేసి క్లోమిఫెన్. ఈ క్లోమిఫెన్ అనేది మరి ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ క్లోమిఫెన్ అనేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ రెగ్యులేట్ చేసి మనకు మంచిగా ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా, క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా, రిలీజ్ అయిన ఎగ్స్ పెద్దదిగా మంచిగా అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకేనా? అట్లా మనకు సహాయపడుతూ ఉంటుంది. సో అందుకని డాక్టర్లు ఈ యొక్క టాబ్లెట్ రాస్తూ ఉంటారు. ఓకే, మరి దీన్ని ఎలా వేసుకోవాలి అంటే దీన్ని మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ టాబ్లెట్ని కేవలం 5 days వాడాలండి. కేవలం 5 days. ఓకేనా? అది 50 mg కావచ్చు, 100 mg కావచ్చు. కొన్నిసార్లు డాక్టర్లు 200 mg కూడా రాస్తూ ఉంటారు అనమాట. ఏ టాబ్లెట్ అయినా సరే ఫర్టిల్ టాబ్లెట్ మనము జస్ట్ కేవలము 5 days వాడాలి. ఆ 5 days ఎప్పుడు అంటే ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో, పీరియడ్ వచ్చిన తర్వాత 5 days తర్వాత, పీరియడ్ వచ్చిన 5 daysకి ఈ టాబ్లెట్ని వేసుకోవాల్సి ఉంటుంది. 5 days వేసుకోవాలి. ఓకేనా అండి? అట్లా 1 day, 2 days, 3rd day, 4th day, 5 days, అట్లా 5 days వేసుకోవాల్సి ఉంటుంది. 5 days వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అయిందా, మరి పెద్దగా అయిందా, డెవలప్ అయిందా అనేది చూస్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని చెప్తారు. జనరల్గా బేసిక్ వచ్చేసి 25 mg లేదా 50 mg. 50 mg చూసుకో, 50 mg మ్యాక్సిమం 50 mg రాస్తుంటారు. 50 mgతోనే ఈ మంత్ చూస్తారు అనమాట. ఈ మంత్ 50 mg వేసి చూస్తారు 5 days. ఒకవేళ ఎగ్ డెవలప్ అయింది అంటే ఓకేనా? ఒకవేళ డెవలప్ అవ్వట్లేదు, సరిపోతే డోస్ అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ 100 mg చేస్తారు డోస్ని. ఓకేనా? ఇంతకుముందు 50 mg వాడారు కదా, ఇప్పుడు 100 mg వాడమని చెప్తారు. 100 mgని కూడా మళ్ళీ సేమ్ 5 days 5 టాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ చూస్తారు అనమాట. చూసి అట్లా అక్కడ డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అయితే ఓకే. అక్కడ కూడా డెవలప్ కాలేదన్నప్పుడు అప్పుడు ఇంకొంచెం డోస్ పెంచి 150 200 mg అలా చూసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం డోసు 200 mg ఉంటుందండి. అంతే, 200 mg వరకు మించి వాడకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీన్ని 6 కోర్సులో వాడాలి. అంతే, 6 కోర్సెస్ లోపు అయిపోతుంది. ఇంకా 6 కోర్స్ తర్వాత వాడకూడదు. ఓకే, ఎక్కువ వాడినా కానీ మళ్ళీ ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యి మనకు ఎగ్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అది చూసుకోవాల్సి ఉంటుంది. మరి టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే జనరల్గా కొద్దిగా బాడీ అంతా హీట్ అయిపోవడము, ఆ తర్వాత బ్రెస్ట్ సైజ్ పెరిగిపోవడము, బ్రెస్ట్ కొంచెం నొప్పిలాగా అనిపించడము, ఆ తర్వాత ఏదైతే అండాశయం పెరగడము, ఎలర్జీ అవ్వడము, కొద్దిగా కళ్ళు తిరిగి అనిపించడము, కొంచెం నాసియా అంటే కళ్ళు తిరిగి వామిటింగ్ వచ్చి అనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనండి. తర్వాత మరి డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే ఇప్పుడు ఈ డ్రగ్ వాడుతున్నారు, క్లోమిఫెన్ వాడుతున్నారు కదా. సో ఇది ఒక హార్మోనల్ సంబంధించిన మెడిసిన్ కాబట్టి ఇంకా వేరే హార్మోన్ సంబంధించిన మెడిసిన్స్ అనేవి ఇది వాడుతున్నప్పుడు వాడకూడదు అనమాట. అవి స్టాప్ చేయాల్సి ఉంటుంది. మిగతాయి కొన్ని రకాల గొనాడోట్రోపిన్స్ అని ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, అటువంటివి వాడకూడదు ఇది వాడుతున్నప్పుడు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ప్రికాషన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉంటారో వాళ్ళు ఈ టాబ్లెట్ని వాడకూడదు. ఓకేనా? అది ఒక స్పెషల్ ప్రికాషన్. రైట్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా. సో దీని యొక్క బెనిఫిట్ మనం చూసుకుంటే కనుక ఫైనల్గా, సో ఇది ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఆ రిలీజ్ అయిన ఎగ్ మంచిగా డెవలప్ అయ్యేలాగా, పెరిగేలాగా ఈ డ్రగ్ సహాయపడుతుందని మనకు అర్థం అనమాట. ఆటోమేటిక్గా క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయిందంటే అది స్పెర్మ్తో కలిసిందంటే ఆటోమేటిక్గా ఫర్టిలిటీ జరుగుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. దానికోసం అయితే డాక్టర్స్ రాస్తూ ఉంటారు. రైట్, ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వరకే వాడాలండి. ఇది ఇష్టమైనట్టు వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మరి ఫర్టైల్ టాబ్లెట్ గురించి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.